హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్ అండి. ఇక్కడ ఈ వీడియోలో నేను శ్రీశైలం ఒక డ్యామ్ గురించి, ఘాట్ రోడ్ గురించి, ప్రతి ఒక్క భాగం గురించి నేను ఈ వీడియోలో చూపిస్తామండి. దయచేసి మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ మేము మీకు చూపిస్తాము. మనకందరికీ శ్రీశైలం గురించి తెలుసండి. కాకపోతే శ్రీశైలం ఒక చరిత్ర అనేది మనకి ఇంతవరకు తెలీదు. సో ఈ వీడియోలో నేను శ్రీశైలం యొక్క చరిత్ర మీకు చెప్పబోతున్నానండి. దయచేసి చూడండి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం గణనీయమైన చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉందండి. దాని చరిత్ర మనం ఇప్పుడు 7 భాగాలుగా తెలుసుకుందామండి. మొదటి చరిత్ర, ప్రాచీన చరిత్ర అండి. శ్రీశైలానికి ప్రాచీన కాలం నాటి చరిత్ర ఉంది. ఇది మహాభారతం మరియు స్కంద పురాణం వంటి వివిధ హిందూ గ్రంథాలు మరియు ఇతిహాసాలలో ప్రస్తావించబడిందండి. ఈ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాల్లో శ్రీపర్వతం లేదా శ్రీశైల కొండగా పిలిచేవారండి. ఇప్పుడు రెండో భాగం గురించి మనం తెలుసుకుందామండి. ఈ రెండో భాగం ఒక చరిత్ర, మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉందండి. శివునికి అంకితం చేయబడ్డ శ్రీశైల ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటండి. దేశం నలుమూలల నుండి భక్తుల్ని ఆకర్షిస్తున్న ఈ ఆలయానికి శతాబ్దాలుగా పుణ్యక్షేత్రంగా ఉందండి. ఇప్పుడు మనం మధ్యయుగం కాలం గురించి తెలుసుకుందామండి. మధ్యయుగం కాలంలో శ్రీశైలం చాళుక్యులు, కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యంలో సహా వివిధ రాజవంశాల పాలనలోకి వచ్చిందండి. ఈ పాలకులు ఆలయాన్ని పోషించారు మరియు దాని విస్తీర్ణ మరియు నిర్వహణకు సహకరించబడ్డారండి. ఇప్పుడు నెక్స్ట్ మనం 4వ భాగం గురించి తెలుసుకుందామండి. బహమనీ మరియు గోల్కొండ సుల్తానేట్ల గురించి తెలుసుకుందామండి. 14వ శతాబ్దంలో శ్రీశైలం బహమనీ సుల్తానేట్ల ఆధీనంలోకి వచ్చిందండి. ఆ తర్వాత గోల్కొండ సుల్తానేట్ల ఆధీనంలోకి వచ్చిందండి. రాజకీయ అధికారంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆలయం మతపరమైన ప్రాముఖ్యత చెక్కు చెదరలేదండి. ఇప్పుడు మనం 5వ భాగం గురించి తెలుసుకుందామండి. బ్రిటిష్ యుగంలో మరియు స్వాతంత్ర అనంతరం గురించి తెలుసుకుందామండి. బ్రిటిష్ వలస పాలనలో శ్రీశైలం యొక్క ముఖ్యమైన మత కేంద్రంగా కొనసాగిందండి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగమైందండి. నెక్స్ట్ మనకందరికీ తెలుసు, జల విద్యుత్ అనగానే మన మైండ్లోకి వచ్చేది శ్రీశైలం అండి. జల విద్యుత్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందామండి. ఇటీవల కాలంలో కృష్ణానదిపై శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం కారణంగా శ్రీశైలం ప్రాముఖ్యతను సంతరించుకుందండి. ఆనకట్ట నీటిపారుదల, జల విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణలో సహా బహుళ ప్రయోజనాలు ఇక్కడ శ్రీశైలం నుంచి అందిస్తుందండి. ఇప్పుడు మన 7వ భాగం గురించి తెలుసుకుందామండి. పర్యాటకం మరియు అభివృద్ధి అనేది ఎట్లుందనేది మనం తెలుసుకుందామండి. నేడు శ్రీశైలం కేవలం మతపరమైన యాత్రికులనే మాత్రమే కాకుండా దాని చారిత్రక మరియు సహజ ఆకర్షణల పైన కూడా ఆసక్తి ఉన్న పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందండి. ఈ ప్రాంతం పర్యాటకం మరియు తీర్థయాత్ర కార్యకలాపాలకు మద్దతుగా మౌలికల సదుపాయాలతో అభివృద్ధిని మనం చూస్తున్నామండి. ఈ వీడియోలో ప్రతి ఒక్క భాగం గురించి నేను మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్క భాగంని చూడండి ఎలా అభివృద్ధి చెందిందో. ఈ డ్యామ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ అనేది, ఈ నీటి పారుదల అనేది ప్రతి ఒక్కటి నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం మీద శ్రీశైలం చరిత్ర దాని మతపరమైన ప్రాముఖ్యతతో లోతుగా పెనవేసుకొని ఉందండి. ఆలయం దాని సంస్కృతి మరియు చారిత్రక వారసత్వాన్ని కేవలం కేంద్రం బిందువుగా ఉందండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి డ్యామ్లో, ఈ డ్యామ్లో 24 గంటలు ఈ నీటి పారుదల అనేది మనకు ఇక్కడ కనిపిస్తుందండి. ఈ నీరు అనేది మన హైదరాబాద్కి కూడా చేరుతుందండి. ఈ నీరుని మనం రోజు వాడుతున్నామండి. లైక్ మంచినీరుగా మనం యూజ్ చేస్తున్నామండి. ఈ నీరు అనేది 24/7 మనకి గేట్లు ఎత్తితే ఇంకా చాలా వాటర్ కనిపిస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి గేట్లు అనేది
మూసివేశారు. అయినా కూడా మనకి ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ కనిపిస్తుంది కదండి, మీరు చూసారు కదా. ఇంత ఎండాకాలం కూడా ఇక్కడ వాటర్ అనేది చాలా ఉన్నాయండి. మీరు చూడండి, చాలా చాలా మంచి ప్రదేశం. తప్పకుండా మీరు ఇక్కడికి వెళ్ళి ఘాట్ రోడ్లో ఆపుకొని మీరు ఆ ప్రదేశాన్ని చూసారంటే ఎంతో ఆకర్షవంతులు అవుతారండి. అండ్ నేను ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చాలా చాలా చూపిస్తాను. మీరు తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో ఇంకా చాలా చాలా దీని కంటిన్యూషన్స్ ఉన్నాయండి. మీరు కంపల్సరీ కంటిన్యూషన్స్ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్ అండి. ఇక్కడ మీరు ఈ యొక్క డ్యామే కాదండి, ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 ప్రదేశాలు ఉంటాయండి. కంపల్సరీ మీరు శ్రీశైలంకి వెళ్తే అక్కడ 4-5 ప్రదేశాలు సందర్శిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ చూడదగిన ప్లేస్లు ఎన్నో ఉంటాయండి. ఇక్కడ దగ్గరలో మనకు ఉమామహేశ్వరి టెంపుల్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కంపల్సరీ మీకు ఉమామహేశ్వరి టెంపుల్ గురించి వివరిస్తానండి. ఇంతవరకు ఈ డ్యామ్ చూశారు, శ్రీశైలం ఒక పర్వతం గురించి తెలుసుకున్నారు, ప్రతి ఒక్క ఘాట్ రోడ్ చూశారు, ప్రతి ఒక్కటి చూశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే నేను అనుకుంటున్నాను అండి. నేను నెక్స్ట్ వీడియోలో ఉమామహేశ్వరి టెంపుల్ గురించి చూపిస్తానండి. ప్రతి ఒక్క ప్రదేశం గురించి తెలుపుతానండి. అలాగే మీరు తప్పకుండా మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శంకర్ నారాయణ.